కాలేజీకి ఇచ్చారు. ఇదొకటి దైవ ప్రాంగణం. మనం ఇంట్లో అయితే దేవుని ప్రాంగణం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. చెన్నకేశ్వర స్వామి, రామాలయం, లక్ష్మీదేవి వీళ్ళంతా రోజు మా మంత్రాలయంలో ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా మడితో నిత్యం మంత్రాలయం సిస్టమే ఇక్కడ నడుస్తుంది. ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. నిత్యము దీపదీప నైవేద్యాలు కంప్లీట్గా నడుస్తుంటుంది. ఇదేమంటే ఆ రాజుల యొక్క సంస్థానం అయిపోయిన తర్వాత మన మంత్రాలయం సుభదేంద్ర తీర్థుల వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇదంతా ఒక చాలా మంచిగా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇదంతా మంత్రాలయం క్షేత్రం నుంచే మన జీతాలు కానీ స్వామి యొక్క కైకర్యాలు కానీ జాతర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చెన్నకేశ్వరం అంటే వెంకటరమణ అవతారం, భూదేవి శ్రీదేవి సహిత. ఇక్కడ రాముల వారు, రామ సీత లక్ష్మణ, అక్కడ లక్ష్మీదేవి, వీరందరికీ ఈ ఉన్న దాంతోనే నడుస్తున్నాయి అన్నమాట. అదంతా మంత్రాల మఠం నుంచి నడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ ఆలయం గద్వాల్ దాదాపు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం ఇది. దేశంలో ఎక్కడ లేని విధంగా అక్కడ శంకుచక్రాలను కుడి ఎడమ చేతులు ధరించి గదాధారిగా భక్తులకు దర్శనమిస్తాడు విష్ణుమూర్తి లక్ష్మీ భూదేవిల సమేతంగా. గద్వాల్లో శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కొలువై ఉన్నారు. కొంగు బంగారమే భక్తుల కోరికలు నెరవేర్చే చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 17వ శతాబ్దంలో సోమనాథ భూపాలుడు నిర్మించారు. శ్రీ చెన్నకేశవ స్వామి వీరత్వానికి, శౌర్యానికి, విజయానికి మారుపేరు. అందుకే రాజులు, యుద్ధవీరులు ఎక్కువగా స్వామివారిని కొలిచేవారు. శత్రు రాజ్యాలు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని తాకకూడదని భూపాలుడు కోట చుట్టూ ఒక కందకం తవ్వించారు. ఆ కందకంలో ముసలు పెంచేవారని ఇక్కడ వారు చెప్తారు. 300 సంవత్సరాల క్రితమే మట్టితో నిర్మించిన ఈ కోట గోడలు ఇప్పుడు మనకి శిథిలావస్థలో కనబడుతున్నాయి. సాధారణంగా విష్ణుమూర్తికి కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, మరో చేతిలో గద ఉంటుంది. కానీ ఈ ఆలయంలో కొలువైన చెన్నకేశవ స్వామికి కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, మరో చేతిలో గద దర్శనమిస్తుంది. ఇదే ఈ ఆలయాన్ని ప్రపంచంలోని విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేకంగా నిలబెడుతుంది. నిర్మాణపరంగా ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది. ఈ కోవెల్లో పురాణ ఘట్టాలు దర్శనమిస్తాయి. ప్రాచీన శిల్పకళ వైభవం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అద్భుతమైన కళాఖండాలకు ప్రతిరూపంగా ఈ ఆలయ స్తంభాలు నిలుస్తున్నాయి. గుడిలోని శిల్పకళా నైపుణ్యం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ప్రస్తుతం ఈ గుడి బాధ్యతలు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చూసుకుంటుంది. శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారికి ఆగమశాస్త్ర ప్రకారం నిత్యము నివేదనలు, పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. గోక్షీరము, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లతో స్వామివారిని అభిషేకిస్తారు. ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తారు. కొద్దిగా పక్క చేద్దాం.